ఏ విచారణకు తాను హాజరు కానని నోటీసులు ఇచ్చినా వెళ్లని రాజంపేట ఎమ్మెల్యే ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి చెప్పారు. ఎలాంటి బెదిరింపులకు భయపడేదే లేదన్నారు. నోటీసులో ఏమి ఉందో తనకు తెలియదన్నారు ఆయన. తన ఎస్టేట్లో ప్రభుత్వ భూములు ఉంటే స్వాధీనం చేసుకోవచ్చని అమర్నాథ్ రెడ్డి స్పష్టం చేశారు. ఎక్కడికైనా తాను ప్రైవేటు భూములు ఆక్రమించినట్లు తేలితే స్వాధీనం చేసుకోవచ్చన్నారు. కడప ప్రెస్ క్లబ్లో జరిగిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సభలో పాల్గొన్న అమర్నాథ్ రెడ్డి పై వ్యాఖ్యానించారు. నేను ఆపుతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన రోజు నేను చెప్పాలంటే అది చెప్పేది అదేం బెంగళూరు ఆస్తులు కాదు, హైదరాబాద్ ఆస్తులు కాదు, కొండ గుట్ట ఏమైనా తీసుకొని నేను సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు ఏదో మనం వాళ్ళ భయపెట్టాలని, మనం ఏదో ఇది చేయాలని నేను అన్నీ కూడా ఇవ్వలేదు కాదు. నేను బ్రతుకున్నంత వరకు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో, జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తాను. మా గ్రామంలో మాది పెద్ద కుటుంబం. ఈ పొద్దుగా చెప్పేది అనేది దాదాపు మాది ఆ గ్రామాల కంటే పెద్ద కుటుంబం. దాదాపు మా పాతి ఇల్లు 1 ఎకరాలో ఉంటుంది. పాతి ఇల్లు ఉంటుంది. అలాంటిది 100 సంవత్సరాలు అయిందని కొత్త ఇల్లు మధ్యలో వచ్చి కట్టుకుని 20-25 సంవత్సరాల క్రితం గుళ్ళు కట్టాం. అనేసి నేను పాదయాత్ర చేస్తా. ఏంది అది ఉంచే తీసుకోవాలి, ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది. ఏది ఇచ్చేదానికే సిద్ధం. ఆ సొంతది అడిగితేనే ఇచ్చా. నేను ఇది ఇప్పుడు కాదు, సిద్ధవటంలో లోకేష్ గారు మాట